ఈ పాఠశాలలో అంటే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మరియు మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న బాబురెడ్డి గారు మరియు మన పాఠశాలకు ఎప్పటికీ వెన్నంటిదంటూ ఉండే డోనర్స్ ఈసీఎస్ ఫౌండేషన్ చంద్రశేఖర్ గారు మరియు కృష్ణకుమార్ గారు మరియు అదేవిధంగా రోటరీ క్లబ్ వెస్ట్ బెంగళూరు గారు కల్నల్ పి కామేష్ గారు, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ మరియు రామేశ్వర్ గారు పిఆర్టీ, అదేవిధంగా మన అమ్మదాస్ పాఠశాల కమిటీ చైర్మన్ శిల్ప గారు మరియు అదేవిధంగా లయన్స్ క్లబ్ రవి యాదవ్ గారు, అదేవిధంగా గిరిజా మేడం గారు, అందరికీ ఆ పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం. మా పాఠశాలలో ఈ సంవత్సరం అంటే మన పాఠశాల యొక్క చరిత్రను మీ ముందు ఉంచబోతున్నాము. వినోదన్ సైలెన్స్ కాను, ఏ సైలెన్స్ అమ్మాయి సౌండ్ రావద్దు. ఓకే, అయితే ఈ పాఠశాల 1955వ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలగా ప్రారంభించబడి 1991 సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయినది. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫస్ట్ బ్యాచ్ మన పాఠశాల నుండి 1992-93 సంవత్సరంలో ప్రారంభమైంది. మన పాఠశాలలో గెజిటెడ్ హెడ్ మాస్టర్స్గా బాధ్యతలు నిర్వహించిన గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారి నుంచి శ్రీ బాబురెడ్డి గారి వరకు మన పాఠశాల భవన నిర్మాణము మరియు మౌలిక వసతుల కొరకు అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాఠశాల తరఫున వారందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ స్టేట్ వారిచే సరఫరా చేయించిన పాఠ్యపుస్తకాలను మరియు నోట్ పుస్తకాలను సకాలంలో విద్యార్థులకు పంపించేస్తున్నాము. మరియు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనం మరియు రాగి జావా అందిస్తున్నాము. అదేవిధంగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము. విద్యా బోధనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుతున్నాము. క్షేత్ర పర్యటనలు సందర్శించాము. మరియు హిందీ దివాస్, చిల్డ్రన్స్ డే, సెల్ఫ్ గవర్నమెంట్ డే, బతుకమ్మ సంబరాలు, రక్షాబంధన్, మహాపురుషులైనటువంటి నెహ్రూ, గాంధీ వీళ్ళ నాయకుల వంటి యొక్క జయంతులను మరియు అదేవిధంగా అకాడమిక్ క్యాలెండర్లో వచ్చే అన్ని సాంస్కృతిక ఉత్సవాలను మన పాఠశాలలో జరుపుకుంటున్నాం. దీంతో పాటు విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, మొగ్గుల పోటీలు పెడుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన ఫైనాన్షియల్ లిటరసీ పోస్టర్ మేకింగ్లో మన పాఠశాల 10th క్లాస్ స్టూడెంట్ రేవతి స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ పొందింది. 33 డిస్టిక్లో మేడ్చల్ జిల్లా సెకండ్ ప్రైజ్ వచ్చింది. అది మన పాఠశాలకు రావడము చాలా గర్వంగా భావిస్తున్నాము. దానికి ప్రోత్సహించిన మా సోషల్ సార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా స్టేట్లో సెకండ్ ప్రైజ్ పొంది మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం జరిగింది. మరియు క్యాష్ ప్రైజ్ కూడా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సంవత్సరము ఎన్విరాన్మెంటల్ పోస్టర్ మేకింగ్లో కూడా అదే అమ్మాయి రేవతి 10th క్లాస్ డిస్టిక్లో థర్డ్ ప్రైజ్ పొందడం జరిగింది క్యాప్లాన్ స్కూల్ నుంచి. మరియు సోషల్ సబ్జెక్ట్ టాలెంట్ టెస్ట్లో ఇంగ్లీష్ మీడియంలో మండల్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ శ్రీరామ్ అండ్ తెలుగు మీడియంలో మండల్లో ఫస్ట్ ప్రైజ్, మండల్లో అజయ్ ఫస్ట్ ప్రైజ్తో పాటు డిస్టిక్లో కూడా ఫస్ట్ ప్రైజ్లో వచ్చి స్టేట్లో పాల్గొన్నారు. అదేవిధంగా చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించడమే కాకుండా స్పోర్ట్స్లో, గేమ్స్లో కూడా మన పాఠశాలలో విద్యార్థులు ముందంజలో ఉన్నారు. అందులో భాగంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మన పాఠశాల నుంచి 7 విద్యార్థులు రాష్ట్ర స్థాయి టీంలో సెలెక్ట్ అయ్యి ఈ సంవత్సరం ఆడారు. అది చాలా గర్వంగా భావిస్తున్నాము. దానికి మన పీటీ సార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అందులో వాలీబాల్ అండర్ 17లో స్టేట్ ఆడినది కుషాల్ 10th క్లాస్ అండ్ అండర్ 14లో కార్తీక్ 8th క్లాస్ అండ్ క్రికెట్లో లక్ష్మీ సహస్ర 10th క్లాస్ అమ్మాయి, కబడ్డీలో అంశ్ కుమారి 8th క్లాస్ అమ్మాయి, టేబుల్ టెన్నిస్ మనీషా 6th క్లాస్ అమ్మాయి,
బీచ్ వాలీబాల్లో కుషాల్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ 10th క్లాస్ అండ్ 8th క్లాస్ వీళ్ళందరూ ఈ సంవత్సరం మన పాఠశాల నుంచి స్టేట్ లెవెల్లో పాల్గొన్నారు. కొద్దిలో నేషనల్కు ఒకరిద్దరిలో సెలెక్ట్ అయ్యేది, కొంచెంలో మిస్ కావడం జరిగింది. అది నెక్స్ట్ టైం కంపల్సరీ సాధించాలి. అందుకు నా పీట్ సార్ని విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని మన పాఠశాల తరఫున కోరుతున్నాను. ఆ విద్యార్థులందరికీ ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ముందు ముందు కూడా చదువుతో పాటు గేమ్స్లో కూడా ఇంకా ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. మన పాఠశాల అభివృద్ధి కొరకు సామాజిక బాధ్యతగా కొందరు దాతలు సహృదయంతో తమ విలువైన సమయంతో పాటు ఆర్థిక తోడ్పాటును మనకు అందిస్తున్నారు. వారి వివరాలు మీతో పంచుకోవడం మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈసీఎస్ ఫౌండేషన్ సిఇఓ శ్రీ చంద్రశేఖరన్ గారు అండ్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ గారు మన ఈ సంవత్సరం సోషల్ సబ్జెక్టును బోధించడానికి హారికా టీచర్ని విద్యా వాలంటీర్గా ఫౌండేషన్ నుంచి నియమించడం జరిగింది. మరియు ఈ సంవత్సరం గ్రౌండ్ క్లీనింగ్కి సుమారు 8,000 రూపాయలు ఖర్చు పెట్టి గ్రౌండ్ క్లీనింగ్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలకు మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది. మరియు ఇంకా వేరే డాక్టర్ తోటి కూడా మోటివేషన్ క్లాస్ ఇప్పించడానికి టైం తీసుకున్నారు. అది ఈ వీక్లో జరుగుతుంది. మరియు అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులకు డిసెంబర్ 9వ తారీఖు నుంచి స్పెషల్ క్లాసెస్లో స్నాక్స్ అందించడం జరిగింది. వారు మొన్నటి వరకు నెక్స్ట్ ఇప్పుడు మార్నింగ్ కూడా స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసీఎస్ ఫౌండేషన్ నుంచి వారికి ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకొక మెయిన్ డోనర్ మన పాఠశాలకు వెన్నెంటుదంటూ ఉండి నేనున్నాను మీ ఎమ్మటి అంటూ ఉన్న రోటరీ క్లబ్ బెంగళూరు వెస్ట్ ప్రెసిడెంట్ కల్లాల్ శ్రీ కామేశ్వర్ గారు మన పాఠశాలకు ఎంతో సేవ అందిస్తున్నారు. వారు ఏంటంటే ఈసారి టెక్ ల్యాబ్ మన స్కూల్కి 5 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ మరియు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ శ్రీలంకను నియమించారు. అదేవిధంగా మరియు ఫిజికల్ సైన్స్కి సంబంధించి మెటీరియల్లో బయోసైన్స్ సంబంధించిన మైక్రోస్కోప్ను కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. మరియు 2 లక్షల రూపాయల విలువైన రోబోటిక్ మెటీరియల్ని వారి క్లబ్ ద్వారా మన పాఠశాలకు ఇప్పించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతేకాకుండా విద్యా వాలంటీర్ ఫిజికల్ టీచర్గా ఫిజికల్ సైన్స్ని రితికా టీచర్ని అడగానే వారు ఫస్ట్ కంపల్సరీ నియమిస్తారని చెప్పి రితికా టీచర్ని విద్యా వాలంటీర్గా మన ఫిజికల్ సైన్స్ టీచర్గా నియమించడం జరిగింది. మరియు అనుకోకుండా అడిగిందే తడవుగా అలారం ఎలక్ట్రికల్ బెల్ని మీరు ఇప్పుడు నింటున్నారు కదా రోజు బెల్లు, ఆ బెల్ని మన రోటరీ క్లబ్ ద్వారా మన పాఠశాలకు అందించడం జరిగింది. అదే కాకుండా మీరు డైలీ తాగే డ్రింకింగ్ వాటర్ ROT రిపేర్లో ఉంటే సంవత్సరం నుంచి రిపేర్లో ఉంటే దాదాపు ఒక 20,000 రూపాయల ఖర్చుతోటి దాన్ని రిపేర్ చేయించి రోజు మనం రోటరీ క్లబ్ వారి కామేశ్వరం గారి వారి సహకారంతో రోజు మన పిల్లలందరూ ఆ మినరల్ వాటర్ తాగడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా 8th క్లాస్ స్టూడెంట్స్ ధనలక్ష్మికి ఒక బైసికల్ను అమ్మాయిలలో ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా ఐరన్ బాక్స్ను ఇప్పించడం జరిగింది, ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్ను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సహకారము ఎల్లవెల్ల ఈ పాఠశాలకు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజాసేవ కొరకై స్నేహితులందరూ కలిపి HLP ఫౌండేషన్ స్థాపించిన శ్రీ జ్ఞానేశ్వర్ గారు ఈ యాన్యువల్ డే పిల్లల ప్రైజ్ల కొరకు దాదాపు ఒక 17,000 రూపాయలతోటి ప్రైజెస్ అందించడం జరుగుతుంది. వారు ఇప్పుడు టైంకి ఈసారి రాలేదు. అదేవిధంగా 10th క్లాస్ మీడియంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలకు 15th ఆగస్ట్ రోజు క్లాస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ బోత్ మీడియా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీమతి లలితా కుమారి ఇంకొక డోనర్ గారు మన 15 ఆగస్టు స్వీట్స్ ఇవ్వడమే కాకుండా ఈ యాన్యువల్ డేకి కొంత ఎక్స్పెండిచర్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆ పాఠశాల తరఫున ధన్యవాదాలు. వారు తర్వాత వచ్చి జాయిన్ అవుతామని చెప్పారు. నెక్స్ట్ అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లికార్జున రెడ్డి గారు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. పాఠశాల నేమ్ బోర్డు మనం ముందు వచ్చే ఆర్చ్ స్కూల్ జడ్పీహెచ్ఎస్ యాప్రాల్ బోర్డుని వారే డొనేట్ చేశారు. సుమారు 25,000 తోటి ఆ బోర్డు నిర్మించారు. దానిని గౌరవనీయులు పెద్దలు ప్రవీణ్ కుమార్ గారు ఆ స్కూల్ గేట్ను ఆ ఆర్చ్ను అక్కడ ఇస్తే పిల్లర్స్ వేయించి ఆ గ్రౌండ్ క్లీన్ చేయించి అక్కడ పెట్టింది ప్రవీణ్ కుమార్ గారు. వారికి కూడా మా పాఠశాల సుమారు ఒక 10,000 రూపాయలతోటి వారికి కూడా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా గౌరవనీయులు హనుమంతరెడ్డి గారు 10th క్లాస్ టాపర్స్కి మీడియం వైజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ ప్రైజ్ 5,000 ఎవ్రీ
ఇయర్ 15 ఆగస్టు రోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం విఆర్కే ప్రసాద్ గారు 10th క్లాస్ టాపర్స్కి మీడియం వైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ ప్రైజ్ 5,000 రూపీస్ డొనేట్ చేశారు, వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవర్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున హిందీ సేవా సోషల్ వర్కర్స్ మన పాఠశాల గౌరవనీయులు పెద్దలు కావుకూర్ హెచ్ఎం మురళీ సార్ని గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ సెక్రటరీ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. సార్ తీసుకోండి సార్. మన పాఠశాల హిందీ టీచర్ రాజీవ్ సార్ గారి సహకారంతో ఈ హిందీ సేవా సోషల్ వర్కర్స్ మన పాఠశాలకు ఎంతో సహాయ సహకారం అందించారు. ఈసారి జ్యోతి నారాయణ గారు హిందీ పోయిట్ అండ్ సోషల్ వర్కర్ గారు టీచర్స్ వాష్రూమ్ రెనోవేషన్ కొరకు స్టార్టింగ్ సార్ వచ్చిన కొత్తలో 10,000 రూపీస్ డొనేషన్ చేశారు మన పాఠశాల. తర్వాత డాక్టర్ సురభి దత్ హిందీ పోయిట్ అండ్ రిటైర్డ్ ప్రొఫెసర్ హిందీ దివాస్ ప్రోగ్రాం కొరకు 9,000 రూపీస్ మరియు వాష్రూమ్ క్లీనింగ్ కొరకు నెలకు మనకు గవర్నమెంట్ మొన్నటి వరకు పెట్టేంత వరకు నెలకు 1,500 రూపాయల చొప్పున 4 నెలలకు 6,000 రూపాయలు ఇచ్చి డొనేట్ చేశారు జూన్ నుంచి. అండ్ గీతా అగర్వాల్ హిందీ పోయిట్ అండ్ సోషల్ వర్కర్ స్కూల్లో రన్నింగ్ వాటర్ కొరకు మరియు బాయ్స్ వాష్రూమ్ రెనోవేషన్ కొరకు 35,000 రూపీస్ డొనేట్ చేసి వాటిని మొత్తము రిపేర్ చేయించారు. తర్వాత బ్రిగేడియర్ అవతార్ సింగ్ రిటైర్డ్ ఆర్మీ పర్సన్, అతను మన పాఠశాల చదువుతున్న 2 పిల్లలకు ఒక ఇంటెలిజెంట్ అండ్ ఒక పూర్ క్యాండిడేట్కి ఎవ్రీ మంత్ 500 చొప్పున నెలకు 2కి 1,000 రూపాయల చొప్పున 10 మంత్స్ నుంచి డొనేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎవ్రీ మంత్ ఫస్ట్ రాగానే ఒక పిల్లలిద్దరికి 500 రూపీస్ వచ్చి ఇచ్చిపోతున్నారు వారు ఈ పాఠశాల. అదేవిధంగా గిరిజా మేడం సోషల్ వర్కర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెలకు మన పాఠశాలకు 8,000 రూపీస్ పే చేసి ఒక విద్యా వాలంటీర్ని హిందీ విద్యా వాలంటీర్ని మన గిరిజా మేడం గారు మన పాఠశాలకు అక్టోబర్ 24 నుంచి నియమించడం జరిగింది. మరియు వాష్రూమ్స్ క్లీనింగ్ కొరకు నెలకు 2500 రూపీస్ చొప్పున జూలై 24 నుంచి అక్టోబర్ వరకు పే చేశారు. 2500 చొప్పున వారికి మన పాఠశాల తరఫున ప్రత్యేక. అదేవిధంగా పిట్టి ట్రస్ట్ అజిత్ గుప్తా గారు మన 10th క్లాస్ విద్యార్థి, మీకు తెలుసు తేజకు అతను పిహెచ్సి క్యాండిడేట్. అతనికి కరెక్టివ్ లెగ్ సర్జరీ చేసి ఆర్టిఫిషియల్ లెగ్ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సుమారుగా 2 లక్షల రూపాయలు వారు సొంతంగా ఖర్చు పెట్టుకొని ఆ అబ్బాయికి మన స్కూల్కి సేవ చేశారు ఆ అబ్బాయికి. మరియు ఇప్పుడు ప్రజెంట్ ఈ కాంపౌండ్ వాల్ హైట్ పెంచడానికి, అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్ హైట్ పెంచడానికి, టాయిలెట్స్ కొన్ని రెనోవేషన్ చేయడానికి కూడా సుమారుగా వాళ్ళ కమిటీలో తీర్మానించారు. ఈ సంవత్సరం మీకు చేస్తామని 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి మన పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ఇంకొక సంస్థ మనకు మ్యాజిక్ బస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ వరకు ఒక ఇన్స్ట్రక్టర్